విజయ్ సమంత కోలీవుడ్ సూపర్ హిట్ కాంబో. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరికి హిట్ జోడీ అనే పేరు వచ్చింది. 7 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ ఇంట్రెస్టింగ్ మూవీ డీటెయిల్స్ మీకోసం టేక్ ఎ లుక్. తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో విజయ్ సినిమా ఇండస్ట్రీకి దూరం కాబోతున్నాడు. ప్రస్తుతం వినోద్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తర్వాత విజయ్ సినిమాలు చేయకపోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. లేటెస్ట్ గా మరో కీ రోల్ కోసం సమంతను సంప్రదించారనే వార్తలొస్తున్నాయి. గతంలో విజయ్ తో సమంత కత్తి, తేరి, మెర్సల్ సినిమాల్లో నటించింది. ఆ 3 సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వీరిద్దరిది హ్యాట్రిక్ కాంబోగా నిలిచింది. సమంత విజయ్ హ్యాట్రిక్ కాంబో మూవీ వచ్చి 7 సంవత్సరాలవుతోంది. వీరి కాంబోలో ఆ తర్వాత 1-2 సార్లు సినిమాల్ని తెరకెక్కించేందుకు చర్చలు జరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల వీరి కాంబో వర్కౌట్ కాలేదు. విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న నేపథ్యంలో వీరి కాంబో మూవీ ఇక చూడడం అసాధ్యమని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో విజయ్ 69వ సినిమాలో సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నారనే వార్తలు రావడం ఇప్పుడు ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. 7 సంవత్సరాల తర్వాత విజయ్ సమంత జోడీని వెండితెరపై చూస్తామా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసేందుకు రెడీగా ఉంది. అంతేకాకుండా ప్రాముఖ్యత లేని సినిమాలను పెద్ద హీరోల సినిమాలను చేయాలని అనుకోవడం లేదని కూడా సమంత చెప్పింది. దాంతో విజయ్ తో ఈ సినిమాలో ఆమె నటించే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ప్రశ్నార్థకం. ఇప్పటి వరకు అయితే విజయ్ సమంత కాంబోపై అధికారికంగా క్లారిటీ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. విజయ్ సమంత జంటగా గతంలో వచ్చిన సినిమాలన్నీ భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో విజయ్ చివరి సినిమాలోనూ ఆమె నటిస్తే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి సూపర్ హిట్ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.